ఖమ్మంలో మున్నేరు కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సుమారు 180 కోట్ల రూపాయల వ్యయంతో 4 లైన్ల రహదారితో ఈ బ్రిడ్జిను నిర్మిస్తున్నారు. పాత బ్రిడ్జ్ దెబ్బతినడంతో నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కొత్త బ్రిడ్జ్ పనులు చేపట్టారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరారవి అందిస్తారు. ఖమ్మం గుమ్మంపై సరికొత్త కళ నెలకొల్పబోతుంది. ఇప్పటికే ఏదైతే ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఒకవైపు నడుస్తున్నాయి. ప్రధానంగా ఖమ్మం మున్నేరు బ్రిడ్జిపై దాదాపు 180 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే శరవేగంగా ఈ నిర్మాణం జరుగుతుంది. దాదాపుగా 80% పూర్తి అయినటువంటిది. అయితే ఇప్పటికే కాంట్రాక్టర్కి పూర్తిగా పనులు ఏకవంతం చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేకంగా ఈ యొక్క అధికారులకి ప్రధానంగా కాంట్రాక్టర్లకు సూచించడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఖమ్మం గుమ్మంలో సరికొత్తగా కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరగడంతో ఖమ్మంలో ఉన్నటువంటి ట్రాఫిక్ కష్టాలు కానీ అక్కడే ప్రధానంగా ఈ యొక్క కష్టాలు మొత్తం కూడా ప్రధానంగా ట్రాఫిక్ కానీ ప్రజలకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ప్రధానంగా ఖమ్మంలో ఉన్నటువంటి దాదాపు ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో ఖమ్మానికి కొన్ని వందల సంఖ్యలో ఉన్నటువంటి వాహనాల ప్రధానంగా ట్రాఫిక్ కొరత కూడా కొంత తీరేటువంటి అవకాశం ఉంది. దీని నుండి ఇప్పటికే ఏదైతే ఈ యొక్క పనులు వేగవంతంగా జరగడం ఒకవైపు అయితే రెండో వైపు ప్రధానంగా ఈ యొక్క అత్యాధునిక సంబంధించిన టెక్నాలజీతోటి ఈ యొక్క నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న సందర్భం ఉంది. ఇక్కడనే లోకల్గా ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ఉన్నారు. వారిని కూడా అడుగుదాం. సతీష్ గారు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క నిర్మాణ పనులు సంబంధించినటువంటి ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా దీన్ని నిర్మాణం అయితే ఎలాంటి ఈ యొక్క ప్రజలకి ఖమ్మం ప్రజలకి ఎలాంటి ఉపయోగం జరగబోతుంది? మీరు చూసినట్టయితే మనకి ఖమ్మం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది, దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. దీనిలో భాగంగానే మనకి ట్రాఫిక్ సమస్య బాగా పెరుగుతూ ఉంది. ఈ ట్రాఫిక్ సమస్య కానీ లేదంటే మనకు రేపు రాబోయే రోజుల్లో మనము మున్నేరు నదిపై ఉన్న వరదల రీత్యా కానీ ఇంకా అన్ని రకాలుగా ఆలోచించి మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు దీన్ని అత్యంత ఆధునిక టెక్నాలజీతోటి నిర్మించాలని, అలాగే ఎప్పటికీ కూడా భవిష్యత్తులో మళ్ళీ రానున్న రోజుల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఎలాంటి విపత్తులకైనా తట్టుకునే విధంగా, అలాగే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా మనకు ఈ ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉందో మన పట్టణంలో ఎంటర్ అవుతున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం అనేది జరుగుతూ ఉంది. చాలా సంతోషం అండి. మనం చూసినట్లయితే ఖమ్మం నగరానికి హైదరాబాద్ లాంటి నగరాల నుంచి వచ్చేవారికి ఇది ఆహ్వానం పలుకుతూ ఈ కేబుల్ బ్రిడ్జి ముందుగా ఈ కేబుల్ బ్రిడ్జి దాటుకొని ఖమ్మం నగరంలోకి అడుగు పెట్టడం జరుగుతుంది. ఇంతకుముందు బ్రిడ్జి చాలా నేరోగా ఉండి వాహనాలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు గురయ్యే సందర్భం మనం చూసాం. ఇప్పుడు చూసినట్టయితే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి సహకారంతో మనం 4 లైన్ల రహదారిని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకొని మరొక 2-3 నెలల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వచ్చే అవకాశం మనకు కనిపిస్తూ ఉంది. చూసినట్లయితే ఇక్కడ స్థానిక వ్యాపారస్తులు చాలామంది కూడా ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణానికి గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి పిలుపు మేరకు సహకరించి ఈ యొక్క నిర్మాణం పూర్తయ్యేందుకు కృషి చేస్తున్నారు. కాస్త ల్యాండ్ ఎక్విటేషన్ కొంత లేట్ అయినందువలన ఈ పనులు సాంకేతికంగా మనకు ముందుకు సాగడానికి కొంత లేట్ అయినప్పటికీ ఇప్పుడు పూర్తిగా ఇది అందుబాటులోకి వస్తే ఈ ఖమ్మం నగరంలో హైదరాబాద్ నగరం తర్వాత అంత పెద్ద కేబుల్ బ్రిడ్జిని మనం ఇక్కడే చూడబోతూ ఉన్నాం. ఖమ్మం నగరంలో పర్యాటకులకు కూడా ఒక మంచి ప్రదేశంగా ఇది నిలబడబోతూ ఉంది. ఏదైతే ఖమ్మం నగరంలో ఒక సరికొత్త అందాన్ని అట్లాగే ప్రధానంగా కేబుల్ బ్రిడ్జి ద్వారా హైదరాబాదు తర్వాత ప్రధానంగా ఖమ్మం నగరంలో కేబుల్ బ్రిడ్జి ద్వారా పెద్ద ఎత్తున ఖమ్మం నగర ప్రజలకే కాదు దాదాపు ఖమ్మానికి వచ్చేటువంటి అనేక ప్రాంతాల ప్రజలకు కూడా ఈ యొక్క కేబుల్ బ్రిడ్జి నిర్మాణం జరిగితే అన్ని రకాల ఉపయోగాలు జరుగుతాయని, దాంతోపాటుగా ఒకనాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఏదైతే ఉందో అది కూలిపోవడం శిథిలావస్థ చేరుకోవడంతో దాదాపు 180 కోట్లతోటి 4 లైన్లతోటి ఈ యొక్క నిర్మాణం ఖమ్మం జిల్లా ఖమ్మం గుమ్మానికి ఒక కొత్త శోభని తెచ్చేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానికులు అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 టీవీ ఖమ్మం.